అందరికీ నమస్కారం. నేను కమ్మిశెట్టి భాస్కర్ రావు. ఈ రోజు ఫైనాన్షియల్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాజీ సైనికుల కొరకు అయితే చేయడం జరిగింది. సర్వీస్ లో ఉన్నటువంటి సైనికుల పిల్లల కొరకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాజీ సైనికుల పిల్లల కొరకు కేంద్రీయ సైనిక్ బోర్డు నుంచి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ గ్రాంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్ టు ఏ ర్యాంక్ వరకు ఇవ్వడం జరుగుతుంది, ఎంత అమౌంట్ వస్తుంది, ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు అప్లై చేసుకోగలరు, ఇప్పటి వరకు ఏ నెల వరకు చేసిన వారికి అమౌంట్ పడింది, ఏ నెల నుంచి ఏ నెల వరకు ఆన్లైన్ లో అప్లై చేయాలి. చూసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ పొందండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, కేంద్రీయ సైనిక్ బోర్డులో 1వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అయితే మాజీ సైనికుల పిల్లలకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ గ్రాంట్స్ అయితే పెట్టుకోవచ్చు. అప్ టు హవల్దార్ ర్యాంక్ వరకు ఒకరికి 12,000 చొప్పున, ఇద్దరికి 24,000 అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం లేదు. గత సంవత్సరాలు తీసుకున్నట్టయితే 2022-23లో 2023 మే నెల నుంచి అక్టోబర్ 2023 వరకు అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ పడడం జరిగింది. 2023-24లో 1 ఏప్రిల్ 2024 నుంచి 2 డిసెంబర్ 2024 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. మన ఇండియాలో మొత్తం 1,90,000 అప్లికేషన్స్ అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు 2023 సెప్టెంబర్ వరకు మాత్రమే అమౌంట్ అయితే పడడం జరిగింది. 2023 అక్టోబర్ మరియు 2024లో పెట్టుకున్నటువంటి ఏప్రిల్, మే మంత్, జూన్ మంత్ వరకు ఈ నెల ఆఖరికి అమౌంట్ పడే అవకాశం అయితే ఉంది. చాలా మంది మాజీ సైనికులు నేను ఆన్లైన్ అప్లికేషన్ పెట్టడం అయితే జరిగింది సార్, నాకు అమౌంట్ అయితే పడలేదని చెప్పడం జరిగింది. ఎందువల్ల పడలేదు అంటే, మనం కేఎస్బి సైట్ లో ksb.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. దాంతో పాటు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు మెయిల్, మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది. వాటికి జిల్లా సైనిక్ బోర్డులో రికమెండెడ్ జిల్లా సైనిక్ బోర్డ్ అడ్మిన్ ఇద్దరైతే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆర్ఎస్బి లో కూడా 2 చోట్ల నుంచి ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే కేఎస్బి లో కూడా 2 చోట్ల ఫార్వర్డ్ అయిన తర్వాతనే అమౌంట్ పడడం జరుగుతుంది. ఎక్కడైనా అబ్జర్వేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చిన 30 రోజుల్లో మీరు అబ్జర్వేషన్ అయితే సరి చేయకుంటే అది రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. రిజెక్ట్ అయినప్పుడు మీకు అమౌంట్ అయితే పడదు. అందుకోసమే అమౌంట్ అయితే పడటం లేదు. రెండో పాయింట్కి వచ్చేస్తే, సార్ నేను పెట్టి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు అమౌంట్ అయితే పడలేదు అంటే, ఆల్ ఇండియా లెవెల్లో మనకు ఏప్రిల్ 1 నుంచి 31 నవంబర్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు, ఎవరైతే అక్టోబర్ 1 నుంచి మే నెల వరకు పెట్టుకున్నారో వాళ్ళకి 1 సంవత్సరం లోపల అయితే అమౌంట్ పడడం జరుగుతుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు పెట్టుకున్నారు 2 సంవత్సరాల వరకు పడడం జరుగుతుంది. అలా సీనియారిటీ వైజ్ అప్లికేషన్ స్టార్టింగ్ నెంబర్ లో ఎవరైతే ముందుంటారో వారికి సీనియారిటీ వైజ్ అయితే అమౌంట్ వేసుకుంటూ రావడం జరుగుతుంది. అలా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు కూడా అమౌంట్ అయితే పడుతుంది. కానీ 100% అయితే అమౌంట్ కేఎస్బి నుంచి అయితే పడడం అయితే జరుగుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్: డిశ్చార్జ్ బుక్, ఐ కార్డ్, పీపీఓ కాపీ, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, మార్క్ లిస్ట్, దాంతో పాటు ప్రమోషన్ సర్టిఫికేట్. ప్రమోషన్ సర్టిఫికేట్ లేనప్పటికీ మార్క్ లిస్ట్ లో కింద నెక్స్ట్ క్లాస్ ప్రమోషన్ అయినట్టు మెన్షన్ చేస్తే కూడా సరిపోతుంది. ఇవన్నీ తీసుకొని మనము ksb.gov.in లో ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. పోయిన సంవత్సరం అయితే 1 ఏప్రిల్ 2024 నుంచి డిసెంబర్ 2 వరకు అవకాశం ఇచ్చారు. కానీ ఇంతవరకు ఈ సంవత్సరం అయితే కేంద్రీయ సైనిక్ బోర్డు నుంచి అయితే టైం టేబుల్ రాలేదు. టైం టేబుల్ వచ్చినప్పుడు, ఓపెన్ అయినప్పుడు మళ్ళా నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి తెలియని వాళ్ళకు షేర్ చేయండి.